హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. మరి అందులో భాగంగా ప్రతిరోజు మన వీడియోస్లో ఒక మంచి హెల్త్ టిప్ అండ్ చిన్న చిన్న టిప్స్, ఇంకా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తాను, ఏమేమి తింటున్నాను, నా వెయిట్ లాస్ డైట్ అంతా మీకు మన వీడియోస్లో వస్తుందన్నమాట. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తేనే మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, నా వెయిట్ లాస్ కూడా బాగా ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రోజులాగానే మార్నింగ్ 6కే లేస్తాను కదా, లేవగానే ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ తీసుకుంటాను ముందు. రేపటి నుంచి ఈ వాటర్ని కూడా వేరేలాగా ప్లాన్ చేశాను, అది రేపటి నుంచి వస్తుంది మీకు. ఇంకా తాగిన తర్వాత 6:30కి ఫ్రెష్ తీసుకున్నాను. మా వారికి కాఫీ కావాలంటే అది కలిపిచ్చేసి ఈరోజైతే నేను ఫ్రెష్ తీసుకున్నాను అనమాట. 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని బాగా వేడివేడిగా తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఇంకా మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసి ఆయన 9కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 9:15కి అలా ఇంకా నేను షేక్ తీసుకున్నాను, ప్రోటీన్ షేక్. అంటే హెర్బల్ లైఫ్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, అది తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మార్నింగే ఎడిటింగు, ఇంట్లో పనులు అవన్నీ చూసేసుకొని ఇంకా మధ్యాహ్నం 1:30కి భోజనం చేశాను. ఇదిగోండి, ఈరోజు నా భోజనం ప్లేట్ అయితే ఇదనమాట. బెండకాయ కర్రీ ప్లస్ గోంగూర పప్పు, ఇంకా క్యారెట్ కీర రోజులాగానే పెట్టేసుకున్నాను. ఇంకా 200 గ్రామ్స్ రైస్. ఇదన్నమాట ఈరోజు నా భోజనం ప్లేటు. ముందే క్యారెట్ కీర ప్రతిరోజు తింటున్నాను అనుకుంటున్నారా? అలా తినటం వలన మనకి ఫైబర్ ఎక్కువగా వస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వలన మన డైజెషన్ కొంచెం స్లో చేస్తుంది, గ్లూకోజ్ లెవెల్స్ని తొందరగా హైక్ అవ్వనివ్వదు. దానివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. అందుకని నేను ముందు క్యారెట్ కీర మొత్తం తినేస్తాను. తినేసి తర్వాతే కర్రీస్ తోటి రైస్ తింటాను అనమాట. ఇంకా కర్డ్ రైస్ ఎటు తినను. ఇంకా దీంతో నా ప్లేటు కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇక 1:30కి భోజనం అయిపోయిన తర్వాత 3:30 వరకు టీవీ చూడటము, ఏదన్నా పనులుంటే చూసుకోవడం, సెల్ చూసుకోవడం ఇలా చేసేసి దాని తర్వాత పడుకుంటాను. పడుకొని 4:30కి లేస్తాను. లేచి 5కి మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ తాగేసేసి మళ్ళీ 5:30 అలా వాకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. వాకింగ్కి ముందు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను, బాడీ అంతా. దాని తర్వాత డంబెల్స్ తోటి ఇంకొంచెం సేపు చేశాను. దాని తర్వాత థ్రెడ్మిల్ మీద వాకింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే ముందే ఇవన్నీ చేయకుండా వాకింగ్ చేశానంటే తర్వాత చేయలేకపోతున్నాను ఇవన్నీ. అందుకని ముందు ఇవి చేసేసి తర్వాత వాకింగ్ స్టార్ట్ చేసి ఈరోజైతే 20 to 23 మినిట్స్ చేశాను. ఇంకా ఇవి చేశాను కదా, ఒక 15 to 20 మినిట్స్, దగ్గర దగ్గర మొత్తం మీద 44-45 మినిట్స్ చేశానన్నమాట. నేను ఏదైతేనేం ఫిజికల్ యాక్టివిటీ ఎవరైనా ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయాలి కనీసం. వాకింగ్కి ముందు నేను ఒక పని చేశాను, అది చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే పల్లీలు వేయించానన్నమాట. డ్రై రోస్ట్ చేస్తాను, ఒక్క చుక్క నూనె కూడా వేయను. లాస్ట్ టైం వేయించాను, ఈయన బాబు ఇద్దరు తిన్నారు నాతో పాటు, అందుకని చెప్పేసి తొందరగా అయిపోయాయి. అందుకని ఇంకా మళ్ళీ వేయించి పెట్టుకుంటే చట్నీ అయినా త్వరగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఆకలి వేస్తే ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని తినేస్తానన్నమాట నేను. పల్లీలు చాలా మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది అంటారు, కానీ ఇందులో హెచ్డిఎల్ కొలెస్ట్రాలే ఉంటుంది, అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. ఇందులోనే కాదు, పచ్చి కొబ్బరిలో, నెయ్యిలో, ఇంకా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఇలా కొన్నిటిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అవి ఎక్కువగా తీసుకోవడం వలన మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంది కదా, చెడు కొలెస్ట్రాల్, అది తగ్గుతుందన్నమాట. తగ్గించేస్తుంది. ఇది లోపలికి వెళ్ళి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిచ్చేస్తుంది అనమాట. అందుకని గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఫుడ్ కూడా తీసుకోవాలి మనం ప్రతిరోజు కొంచెమైనా. ఇంతకుముందు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శనక్కాయలు ఉడకబెట్టుకొని తింటారు, శనక్కాయలను వేయించుకొని తింటారు, ఇలా పల్లీలను వేయించుకొని తింటారు. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇలానే చేసేవాళ్ళు అనమాట. శనక్కాయలు తీసుకొని బొగ్గుల మీద వేయించి అలా పెట్టేవాళ్ళు. ఇంకా ఉడకబెట్టి శనక్కాయల్ని ఉడకబెట్టి పెట్టేవాళ్ళు.
ఇలా వేయించి పెట్టేటప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చేవాళ్ళనమాట. నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఇవి కొంచెం డైజెషన్ అవ్వడానికి బెల్లం తింటే మంచిది అనని చెప్పేసి అనేవాళ్ళు అప్పటి రోజుల్లో. అందుకే అప్పుడు మన పెద్దవాళ్ళు ఇంత మంచి హెల్తీ ఫుడ్ తిన్నారు కాబట్టే 95 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు. ఇప్పటికీ ఉంది మా నానమ్మ తెలుసా? 95 సంవత్సరాలు తన పని తను చేసుకుంటది. అందుకనే అప్పటి రోజుల్లో తిండే చాలా మంచిది. ఆ పాలైనా, పెరుగైనా ఏదైనా సరే అప్పటి రోజుల్లో ఫుడ్డు చాలా మంచి ఫుడ్డు. ఇప్పుడు అన్నీ కల్తీ ఫుడ్స్ వచ్చేసాయి. ఇంకా పల్లీలు వేపుకొని అవి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టేసేసాను. దాని తర్వాత ఇదిగోండి 3 రోజుల నుంచి ఆరబెడుతున్నాను. నేను ఇంట్లో పిండి వేయించుకుంటానని చెప్పాను కదా, మల్టీగ్రెయిన్ ఆట. ఇందులో 11 రకాలు కలుపుతానని చెప్పాను కదా. అందులో గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఓట్స్, రాగులు, శనగలు, మొక్కజొన్న, సోయాబీన్స్, బార్లీ, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, ఈ 11 రకాలు కలుపుతా అన్నమాట. కాకపోతే శనగలు లేవు ఈసారి, అందుకని పచ్చి శనగపప్పు కలిపాను దానికి బదులు కొంచెం. లాస్ట్ టైం 5 కేజీస్ వేయించాను. ఇంకా మన వీడియోస్ చూసి ఇద్దరు తీసుకెళ్లారనమాట. ఒకళ్ళు 3 కేజీస్, ఒకళ్ళు 1 కేజీ తీసుకెళ్లారు. ఇంకా ఇంట్లో మిగిలిన 1 కేజీ అయిపోయింది. అందుకనే మళ్ళీ పట్టిద్దామని చెప్పేసి ఈసారి కూడా 5 కేజీస్ కడిగి ఆరబెట్టానన్నమాట. ఇది తీసుకెళ్ళి మిల్లుకు పట్టించాలి. ఇదిగోండి ఇదైతే నార్మల్ గోధుమ పిండి తీసుకొచ్చారు, అయిపోయిందని చెప్పేసి మా వారు. ఇంకా అందులో ఒట్టి గోధుమ పిండితో తినకూడదంట. అందుకని చెప్పేసి అందులో కొంచెం మా అత్తమ్మ పంపించిన మునగాకు ఉంది, దాన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానమాట పౌడర్ లాగా. ఇంకా ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ కలిపాను. ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెమే కలిపానులేండి, ఎక్కువ కలపలేదు, చేదొస్తుందేమో అని చెప్పేసి 2 స్పూన్సే వేసాను ఆ పౌడర్ని. అంటే మా ముగ్గురికి కలిపే పిండిలో 2 స్పూన్స్ వేసానన్నమాట. ఏం చేదు లేదు. చపాతీలు అయితే చాలా బాగున్నాయి. ఈరోజు ఎటు గోంగూర పప్పు చేశాను కదా, ఇంకా అది పెట్టేసుకొని 2 చపాతీలు అయితే పెట్టుకున్నాను. ఇవి ఇంకా ఆనియన్స్ పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా చాలా మంచిది, పచ్చివి తింటాం చాలా మంచిదన్నమాట. మేము ప్రతి దాంట్లో ఆనియన్స్ ఎక్కువ తింటాం. అంటే ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అంటారు కదా, అలా చాలా చలవ చేస్తుంది అన్నమాట మన బాడీకి. ఇంకా వీటితో అయితే నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది 8కి. ఇంకా దీని తర్వాత మార్నింగ్ నుంచి నేను పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోలేదు కదా, అందుకని ఇంకా నైటు 9కి మజ్జిగ చేసుకున్నాను అనమాట. రోజులాగానే జీరా పౌడరు, నిమ్మకాయ, పెరుగు, ఉప్పు వేసుకొని బాగా షేక్ చేసుకొని ఒక టంబ్లర్ నిండా తాగేసేసాను. మరి ఇవండి నా వెయిట్ లాస్ డైట్లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అనమాట ఈరోజు. ఇంకా రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి చేస్తాననేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు సెలవా, బాయ్.